నేను వారికి పెద్దనైతిని అని అంటున్నాడు. నిజంగా తనున్నటువంటి ప్రాంతంలో ప్రజలందరికీ కూడా యోబు మేలుకరంగా ఉన్నాడు, యోబు మాదిరికరంగా ఉన్నాడు, యోబు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఏలెత్తి చూపించుకునేటువంటి ఆ విధానం తన మాటల్లో కానీ, తన పనుల్లో కానీ, తన ప్రవర్తనలో కానీ మనకి కనపడట్లేదు. అందుకే పెద్దగా ఉండేటువంటి ఆ ధన్యత, ప్రజలందరికీ కూడా పెద్దగా ఉండేటువంటి ఆ భాగ్యం యోబు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక రాజులాగా ప్రజల మధ్యలో ఉన్నట్లుగా, సంచరించినట్లుగా యోబు గురించి మనం చూస్తున్నాం. అలాగే దుఃఖించు వారికి కూడా ఆయన ఓదార్పుగా ఉన్నాడంట. నిజంగా దేవుని బిడ్డలారా, యోబులో దేవుని యొక్క మాటలు కనపడుతుంది, దేవుని యొక్క ప్రేమ కనపడుతుంది, దేవుని యొక్క లక్షణాలు, దేవునిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప లక్షణాలు యోబులో కనపడుతున్నాయి. అందుకే యోబు అంటాడు కదా, నేను తండ్రినైతిని దిక్కులేని వారికి, విధవరాలకు, వికలాంగులకి అని కూడా యోబు గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ ఊరు ప్రజలందరూ, ఆ ప్రాంత ప్రజలంతా కూడా యోబు దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాకు న్యాయం చేయాలి, మాకు మేలు చేయాలి అని యోబు యొక్క సలహాలు తీసుకునేటువంటి వారుగా, యోబు మాటను బట్టి ఆ ప్రాంత ప్రజలంతా కూడా నడుచుకునేటువంటి వారుగా కనపడుతున్నారు. దీని అంతటికి కారణం ఏంటి అని అంటే యోబులో ఉన్నటువంటి యథార్థత, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి విధానం, యోబు దేవుని యొక్క మాటలు విని వాటి చప్పున నిలిచి నడుచుకునేటువంటి విధానమే అని మనం గ్రహించాలి. చూడండి, దేవుని నమ్ముకోవటం వల్ల, దేవుడు ఎలాగా నడుచుకోమన్నాడు అలాగ నడుచుకోవడం వల్ల అది మనకి ఎంత విలువ తీసుకొచ్చిద్దో, మనకి ఎంత ఘనత తీసుకొచ్చిద్దో, మనకి ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిద్దో ఇక్కడ యోబు గురించి మనం చూస్తుంటే మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోబు ఎలాగైతే దేవుని వెంబడించాడో అలాగా దేవుని నమ్ముకొని దేవుని వెంబడించి ప్రతి ఒక్కరు కూడా యోబు ఎలాగైతే ప్రజలకు పెద్దగా రాజుగా ఉన్నాడో, ఓదార్పుగా ఉన్నాడో మనం కూడా అలా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మన ప్రాంత ప్రజలకు మనం ఉండాలి. అంతేకాకుండా మనల్ని చూసి అనేక మంది బాగుపడేలాగా ఉండాలి తప్ప పాడైపోయే వాళ్ళలాగా, చెడిపోయేటువంటి వారుగా, దేవునికి దూరం అయిపోయేలాగా ఉండకూడదు. మనల్ని చూసి